ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రక్షాబంధన్కి నేను మా మమ్మీ వాళ్ళ దగ్గరకు వచ్చిన. మా మమ్మీ నాకు ఫేవరెట్ మక్కగారెలు చేస్తుంది. అవి ఎట్లానో చూపిస్తా. చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నా, తెలియని వాళ్ళు చూడండి, చాలా బాగుంటాయి టేస్ట్. ముందుగానే మేము కార్న్ ఒలిచి పెట్టుకున్నాము. కార్న్ అంటే ఇది స్వీట్ కార్న్ కాదు, మక్కగారెలకి చేసుకోవడానికంటే ఆ కార్న్ వాళ్ళు ఇస్తారు. అలానే మక్కగారెలతో పాటు మనం మిక్సీకి వేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర అండ్ కొంచెం షుగర్ ఫర్ టేస్ట్. ఇవి చూద్దాం. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, జీలకర్ర, కొంచెం ధనియాలు, దీంట్లో మిక్సీలో ఫస్ట్ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, అల్లం ముక్కలు ఇవన్నీ వేసి ముందు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి కార్న్ అవన్నీ. ఇందాక చూపించాం కదా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, అల్లం, అవి ఇట్లా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు కార్న్ యాడ్ చేసుకోవాలి. కొన్నిగా యాడ్ చేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చగా నలిగిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, టేస్ట్కి తగినంత, షుగర్ టేస్ట్ అది ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది, ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి. మళ్ళీ ఒకసారి మెత్తగా రుబ్బుకోవాలి. వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే అసలు మనకు చేతికే రావు వడల్లాగా ఒత్తుకోవడానికి. మళ్ళీ మెత్తగా అయినాక ఎలా అయిందో చూపిస్తాం. ఇది ఇట్లా మెత్తగా రుబ్బుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు కొంచెం మళ్ళీ జీలకర్ర, కొత్తిమీర, అండ్ చేయితో కొంచెం చిదుముకున్న కరివేపాకు వేసుకోవాలి. మంచిగా అన్ని మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మక్కగారెలు వేయించుకోవడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడి అయిన తర్వాత దీంట్లో గారెలు వేద్దాం. మక్కగారెలు పాలాంబరంతో బాగుంటాయి అండ్ విత్ ఏమంటారు చికెన్ కర్రీతో కూడా బాగుంటాయి. మక్కగారెలు ఇటు సైడ్ తెలంగాణ కన్నా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ అటు సైడ్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. మా మమ్మీది కరీంనగర్, వాళ్ళ అమ్మ వాళ్ళది. అక్కడ నుంచి మాకు ఇంట్లో బాగా ఫేమస్. నాకు చాలా ఇష్టం. మా మమ్మీ చాలా చాలా బాగా చేస్తుంది. మా మమ్మీ చేసిన విధానం చూపిస్తున్నా కదా, మీకు కూడా ఎవరైనా ట్రై చేసేది ఉంటే ట్రై చేసి కమెంట్లో చెప్పండి ఎలా వచ్చినాయో మీకు కూడా. పేపర్కి వాటర్ రాసుకొని ఇట్లా ఒత్తుకోవాలి. హోల్ పెట్టాలంట మా మమ్మీ చెప్తుంది. ఈజీగా ఒక చిన్నగా చేసుకుంటాం కదా, ఒక 4-5 వేసుకున్నా కూడా మంచిగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అండ్ స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. పైన బ్రౌన్ కలర్ అవుతుంది కానీ లోపల ఉడకకుండా ఉంటుంది కదా, అట్లా అయిపోతాయి. అందుకని మనం కొంచెం ఇదిగోండి ఇట్లా వచ్చేస్తే మంచిగా. ఎక్కువ డార్క్ బ్రౌన్ చేయొద్దు, ఎందుకంటే మాడిపోయిన స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది మాడిపోయిన దాకా. టేస్ట్ చూసి చెప్దాం ఎట్లా ఉందో. అందరం కూర్చొని తిన్నప్పుడు చూపిస్తాం. మళ్ళీ ఇన్ని వడలు అయితే వేసేసింది మా మమ్మీ. మనకు అలవాటు కదా తెలంగాణ వాళ్ళకి, కొంచెం తిప్పేసిన తర్వాత టేస్ట్ చూడడం. ఎంతమంది చేస్తారు ఇట్లా తిప్పేయడం? ఒకటి టేస్ట్ చూద్దాం, చూసి ఎట్లా ఉందో చెప్దాం. మా మమ్మీ మాకు కాంబినేషన్ కోసం చికెన్ కర్రీ కూడా చేసింది.
మక్క గారెలు విత్ చికెన్ కర్రీ విల్ బి ఆసమ్ టేస్ట్. మా హస్బెండ్కి ఇద్దాం, ఎట్లా ఉందో టేస్ట్ అడుగుదాం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? బాగుందా కాంబినేషన్? ఓకే, డన్. మా వాడిని మా డాడీ ఇలా ఎంటర్టైన్ చేస్తున్నాడు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆన్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.